బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని సస్పెండ్ చేసింది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పట్ల, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం పట్ల, ప్రధానంగా హరీష్ రావు పట్ల కావచ్చు, మొన్నటిదాకా రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ పట్ల మాట్లాడినటువంటి మాటలన్నీ చాలా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీసుకుంది. తర్వాత ఆ మధ్యకాలంలో జగదీష్ రెడ్డిని ఉద్దేశించి కూడా కొన్ని మాటలు మాట్లాడారు. తర్వాత ఒక లేఖ రాసి, తర్వాత ఆ లేఖ అనంతరం అనేక వ్యాఖ్యలు చేయడం కావచ్చు, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలన్న ఇవన్నీ మాట్లాడడం కావచ్చు. ఇవన్నీ కొంత చూసుకుంటూ వచ్చిన తర్వాత పార్టీగా నిన్న హరీష్ రావు, సంతోష్ రావు విషయంలో మాట్లాడిన తర్వాత ఇక టాలరేట్ చేయలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది ఎమ్మెల్సీ కవితని. సో ఇప్పుడు సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు ఏమనుకుంటున్నారు, నాయకురాలు ఏమనుకుంటున్నారు? మనతో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు సత్య ఉన్నారు. సత్య గారు, ఈ నిర్ణయం నిజంగా చాలా పెద్ద నిర్ణయం అని చెప్పొచ్చు. ఇటువంటి రోజు వస్తుంది, స్వయంగా కవితనే పార్టీ నుంచి బయటకు పంపాల్సినటువంటి రోజు వస్తుంది అని అనుకున్నారా? అనుకోలేదండి. అలాంటి సందర్భం వస్తుందని అయితే ఊహించలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా తను తెలంగాణ ఉద్యమంలో ఉంది. తర్వాత పార్టీ డెవలప్మెంట్లో భాగస్వామ్యం అయింది, పనిచేసింది. సో ఇంకా ఇప్పుడు కష్టకాలంలో ఉంది కాబట్టి పార్టీ ఖచ్చితంగా తన అండదండలు ఎక్కువగా ఉండాల్సిన సందర్భంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి తనకు తానే చులకనవ్వడం, తనకు తానే బయటికి పోవాలనే ఒక ఎత్తుగడగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని అవాకులు చెవాకులు ప్రెస్ మీట్లలో కావచ్చు, బయట కావచ్చు మాట్లాడగలిగే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానిని బట్టే పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆమెకు అవసరం ఏముంది అంటే ఎత్తుగడలు వేసి సస్పెండ్ చేయించుకునే స్థితికి తనకు తానుగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అసలు కవితకి ఏమొచ్చింది అనుకుంటున్నారు? ఎందుకంటున్నానంటే నేను ముఖ్యంగా ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన లేఖ ఏదైతే రాసిందో రజతోత్సవ సభకు సంబంధించి, ఆ రజతోత్సవ సభ నుంచి వచ్చి కొన్ని ఫీడ్బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారికి లేఖ రాసింది. సరే, అది లీక్ అయింది. లీక్ అయిన తర్వాత అంతర్గతంగా చర్చించవచ్చు. అంటే ప్రతి పార్టీకి కూడా అంతర్గత వ్యవహారాలు ఉంటాయి, బహిర్గత వ్యవహారాలు ఉంటాయి. అంతర్గత వ్యవహారాలలో డిస్కస్ చేయకుండా, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్లకుండా, ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లకుండా తాను బయట మీడియాకు ఓపెన్ అవ్వడం అనేది అక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం. తర్వాత అయినా దానికి పుల్ స్టాప్ పెట్టిందా అంటే పుల్ స్టాప్ పెట్టకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. సో ఎందుకు ఎందుకు ఎత్తుగడలేస్తుంది అనే మాటకు ఎందుకు మాట్లాడినా అనంటే, ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయ్యి మీ మీద లిక్కర్ కేసు పెట్టిరని చెప్పేసి పదే పదే మాట్లాడారు. ఈరోజు కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి గోసి కమిషన్ నివేదిక కోర్టులో నిలబడదు కాబట్టి, నిలబడడానికి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ అదే బీజేపీ కాంగ్రెస్లు కలిసి ఇవాళ సిబిఐకి అప్పగించారు. ఈ సిబిఐ మీద చాలా స్పష్టంగా మాట్లాడాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ సఫర్ అయ్యి వచ్చారు. జైలుకి వెళ్ళి మీరు ఎంత ఘోష అనుభవించారో ఆ రోజు పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకత్వం, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు హక్కునే చేర్చుకున్నారు. అంటే అన్యాయంగా లిక్కర్ కేసులో పార్టీ నన్ను కావాల్సినంత కాపాడుకోలేదు, పార్టీ నాకు రియాక్ట్ కావాల్సినంత కాలేదని కవిత బహిరంగంగానే మాట్లాడారు ఈ విషయంలో. ఇది సరైంది కాదండి. పార్టీ కాపాడుకోకపోతే కవితక్క గారే ఒక మాట అన్నారు. ఎందుకంటే లిక్కర్ కేసులో ఇరికిన తర్వాత నేను నైతికంగా నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి నాన్నగారి దగ్గరికి వెళ్తే నాన్నగారు వద్దన్నారు అని చెప్పేసి అన్నారు. అంటే వద్దన్నారు అంటే అర్థం ఏంది? కవితక్క గారిని కాపాడుకోవడం కాదా? ఇవాళ దాదాపు 6 నెలలు జైల్లో ఉంటే అక్కడ బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే కుటుంబం కావచ్చు, ఎంత అండదండలుగా ఉందండి కవితక్కకి. వాళ్ళ అండదండలు లేకుండానే వాళ్ళ కవితక్క మళ్ళీ బయటకు వచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించిందా? జాగృతి పేరుతో కావచ్చు, బీఆర్ఎస్ పేరుతో కావచ్చు. ఇది చాలా తప్పుడు మాట, ఇది అన్యాయమైన మాట. ఇవాళ కవితక్క మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో అది బీజేపీకి, కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రలకు ఊతమిచ్చే అంశం. మీకు ఎలాంటి ఇంటర్నల్ అంశాలైనా ఉండొచ్చు, ఏ భిన్నాభిప్రాయాలైనా ఉండొచ్చు, మీరు అంతర్గతంగా మాట్లాడాల్సింది. ఇంకొకటి కూడా నేను ప్రశ్నిస్తున్నా, ఇన్ని రోజులు లేనిది, ఇన్ని రోజులు మాట్లాడింది మీరు అవినీతిని ఈ రోజే ఎందుకు అంటగట్టాలనుకుంటున్నారు హరీష్ రావు గారికి? హరీష్ రావు గారి కష్టం మీకు తెలియదా? మీకన్నా ముందు ఉద్యమంలో ఉన్నారుగా, తెలంగాణ ఉద్యమంలో మీకన్నా కేసీఆర్ గారికి అండదండగా ఉన్నారుగా. మీరు అమెరికాలో ఉన్న సందర్భంలో కూడా కేసీఆర్కి అండగా ఉండి పార్టీని డెవలప్ చేయడానికి అనేక త్యాగాలకు కేసీఆర్తో పాటు హరీష్ రావు గారు కూడా ఉన్నారుగా. అది గుర్తు రావట్లేదా మాట్లాడేటప్పుడు? ఎందుకు ఈ స్థాయిలో మరి ఎవరన్నా ఒత్తిడి చేస్తున్నారా? లేదంటే కవితను ఎవరన్నా బెదిరింపులకు ఏమన్నా ఈ రకంగా నువ్వు పార్టీ అధిష్టానాన్ని విమర్శించాలని ఎవరన్నా ప్రెజర్ తీసుకొచ్చారనుకుంటున్నారా? కవిత పైన ప్రెజర్ తీసుకురావాల్సినటువంటి అంత అవసరము, అంత ఆగత్యము ఎవరికి ఉంటుంది? ఎవరి మాట కవిత ఎందుకు వింటుంది? ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఉండొచ్చు, చెప్పలేము. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఏం ఊహించలేమండి. ఎందుకంటే ఒత్తిడే ఉండొచ్చు, లేదా కవితక్క గారికి సొంతంగా తన సీఎం అవ్వాలనే ఆకాంక్షనే ఉండొచ్చు. ఇక్కడ అవకాశం లేదు కాబట్టి బయటికి వెళ్ళి కొత్త పార్టీ పెట్టి తన సీఎం అవ్వాలి,
తను ఒక రాజకీయ జీవితాన్ని ఎంచుకోవాలని చెప్పేసి భావించింది కాబట్టి ఇక నా దారి నేను చూసుకుందాంలే అనే ఆలోచనలో భాగంగా ఉన్న పార్టీని భ్రష్టు పట్టించాలి కాబట్టి ఉన్న పార్టీ మీద నిందలేయాలి కాబట్టి వేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి అందులో. మీలాంటి వాళ్ళు చాలాసార్లు కవితతో ట్రావెల్ చేసిన వాళ్ళు, రెగ్యులర్గా ఎక్కువగా క్లోజ్ అసోసియేట్ అయిన వాళ్ళు, మీకు వ్యక్తిగతంగా బాధ అనిపించట్లేదు అయ్యో కవితక్క మా పార్టీలో లేదా అనేది? మీలాంటి వాళ్ళందరినీ రండి మనం మాట్లాడదామని పిలిచి ఏమన్నా తనతో కలిసి రావాలని అడిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదేమో. దానిపైన మీ ఆలోచన ఏంటి? అంటే వాస్తవంగా ఫస్ట్ అక్క ప్రెస్ మీట్ పెట్టింది కదా, ఏది మన అమెరికా నుంచి వస్తూ లేఖ లీక్ అయిన తర్వాత సందర్భంగా ఆ సమయంలో నేను ఒక మెసేజ్ చేశాను, అక్క మీరు ఏ అభిప్రాయాలు ఉన్నా సరే మీరు ఇంటర్నల్గా మాట్లాడండి, పెద్ద సార్ దగ్గరికి తీసుకెళ్ళండి, కానీ ఇట్లా ఓపెన్ అవ్వకండి, పార్టీకి నష్టం జరుగుతుంది. పార్టీ మీద ఆధారపడి అనేక జీవితాలు ఉన్నాయి, కార్యకర్తలు నాయకులు ఉన్నారు, ప్రజల్లో పార్టీ చాలా బలంగా ఉంది, ఇప్పుడు మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి నేను మెసేజ్ పెడితే తను కూడా దాన్ని రిసీవ్ చేసుకున్నది. నిజంగా ఇవాళ ఈ సస్పెన్షన్ ఎత్తేయడం అనేది కూడా అంటే సస్పెండ్ చేయడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే కవితకు చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి వర్క్ చేశాను. అక్క కూడా నేను ఆ విషయం కూడా మెసేజ్లో పెట్టడం జరిగింది, అక్క మీరు చాలా హార్డ్ వర్కరు, చాలా కైండ్ నేచర్ మీది, ఏదున్నా సరే పార్టీ అంటే పార్టీకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోండి, పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోండి, కానీ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని పార్టీలోంచి బయటికి వెళ్ళాలనే ఆలోచనలు చేయకండి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. కానీ ఈరోజు సస్పెన్షన్ దాకా తెచ్చుకోవడం అనేది, నిన్ననే ఆ అసెంబ్లీలో అంత పెద్ద చర్చ జరిగి హరీష్ రావు గారి మీద ఒక కుట్రపూరితంగా సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద వేసిన సందర్భంలో మీరు అండగా ఉండాల్సింది పోయి లిక్కర్ కేసులో మీరు అరెస్ట్ అవుతున్నప్పుడు పార్టీ కన్నీరు గార్చినటువంటి సందర్భం, మీరు ఈ సందర్భంలో ఎట్లా ఉండాలి? చాలా అండగా ఉండాలి. కానీ మీరు ఇట్లా మాట్లాడడం అనేది సరైంది కాదు. మీరు మాట్లాడిన మాటలకి బాధపడుతున్నాము, ఈ మాటల కారణంగా సస్పెండ్ పార్టీ నుంచి అయినందుకు బాధపడుతున్నాం. మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? పార్టీ క్యాడర్కి, పార్టీ అంటే మహిళా నాయకులు చాలా మంది ఉంటారు కదా, నాయకురాళ్ళు, సో వాళ్ళకి కానీ పార్టీ క్యాడర్ కానీ మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు ఈ సమయంలో? ఏదన్నా ధైర్యంగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే పనులు ఎవ్వరూ చేసినా అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన దానిలో కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ నిలబెట్టుకోవాలి. రేపు జరగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభంజనము సృష్టించే వైపుగా పనిచేయాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సత్య గారు. సో ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం బాధాకరం అయినప్పటికీ కూడా పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కట్టుబడి ఉంటారు. అందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు చెబుతున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో రాజేష్, బిగ్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.